ఇంపార్టెంట్ కదండి. అండ్ అది ఒక రెస్పెక్ట్తో కూడిన కమ్యూనికేషన్ అయితే ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంటుంది అనమాట. సో ఐ హ్యావ్ సచ్ ఫ్రీ ఏమంటారు యాక్సెస్ టు హిమ్. ఆయనతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్. అలాంటి కమ్యూనికేషన్ అందరితో ఉంటే, అందరు డైరెక్టర్స్ యాక్టర్స్ మధ్యలో ఉంటే బాగుంటుందన్న. సూపర్ సార్. అండ్ ఫైనల్గా దర్శి గారి గురించి, ఆయన కామెడీ మామూలుగా అంటే జాతీయరత్నాల తర్వాత మధ్యలో మళ్ళీ కోర్టు అనేది కానీ బలగం కానీ వచ్చాయి, మళ్ళీ ఆయన జోన్లోకి ఆయన వచ్చి కామెడీ చేయడం ఇది అంటే వెర్సటైల్ యాక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడూ కూడా దర్శి ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్, అంటే ఒక కామెడీకే పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది. అండ్ బలగం కానీ కోర్ట్ కానీ చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీలో సక్సెస్ కొట్టడం అనేది రియలీ అతని కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ నెక్స్ట్ ఫిలిమ్స్ ఎప్పుడు సార్? వెయిటింగ్. థ్యాంక్ యూ, నేను చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పలేండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.